మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి రెండవ స్థానమందు ఉన్నటువంటి బుధ శుక్రుల తాలూకు అనుకూలత, అలాగే తృతీయ స్థానమందు ఉన్నటువంటి రవిగ్రహం యొక్క ఆనుకూల్యత, అలాగే ఈ వారంలో ఉండేటువంటి చంద్రబలంతో కలుపుకొని 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు రానున్నాయి. ప్రత్యేకించి ఈ రాశి వారికి మిగతా దీర్ఘ సంచార గ్రహాలు అనుకూలంగా లేకపోయినా రెండవ స్థానమందు గోచారంలో ఈ వార ఫలితాలు మనం చూసుకునేటప్పుడు అతి తక్కువ కాలం సంచరించి అతి ఎక్కువ ఫలితాన్ని ఇచ్చేటువంటి గ్రహం ఏదో దాన్ని పట్టుకోవాలి. చాలా మందిలో ఒక భావన ఉంటుంది, ఏమంటే మరి దీర్ఘ సంచార గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి, జన్మగురుడు ఉన్నారు, దశమంలో శని వక్రించి ఉన్నారు, నవమరాహు ఉన్నారు, అయినా మీరు బాగుందని ఎందుకు చెప్తున్నారు అంటే, ఈ చిన్న చిన్న ఈ గ్రహాలు అనుకూలించడం వల్ల వచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయనేది కూడా మీకు తెలుస్తూ ఉంటుంది. మీరు గమనించండి, రవి తృతీయంలోకి వెళ్ళిన తర్వాత అంటే ఈ ఆగస్టు నెలలో 16వ తారీఖు దాటిన తర్వాత ఉండే మిథున రాశి వారి పరిస్థితి మెరుగుపడుతుంది. ఎందుకు? ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ అన్నారు. అంటే రవి తృతీయంలో ఇచ్చేటువంటి ఫలితానికి రెండవ స్థానంలో ఇచ్చేటువంటి ఫలితానికి వ్యత్యాసం ఉంటుంది. ఆయన ఆత్మశత్రోత్సాహ వనపర్వతాది పితృకారకుడు కాబట్టి మనలో కొంత ఉత్సాహానికి, ధైర్యానికి, సాహసోపేతమైనటువంటి చర్యలకి, ఏదైనా ఒక పని చేయాలంటే కొంత ఊతానికి ఆయన సహాయపడుతూ ఉంటారు. కాబట్టి మిథున రాశి వారికి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు కనబడుతూ ఉన్నప్పటికీ, ఇందాక మనం చెప్పుకున్నట్టు జన్మ గురుడు, అర్ధాష్టమ కుజుడు కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇస్తారు. గురుడు రాజకోపో యశోహాని అన్నారు. అంటే కావాలని ఎవరైనా నీలాపనిందలు మీ మీద వేయడానికి ఎక్కువ ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. మీరు చెయ్యనటువంటి ఏదైనా చిన్న చిన్న అకృత్యాలని మీరు చేశారు అని నిరూపించడానికి ఎక్కువ మంది దీనికి సహకరిస్తూ ఉంటారు, మీ మీద నిందారోపణలు చేయడానికి. ఈ నిందారోపణల వల్లే కొంత భయం వేస్తూ ఉంటుంది. భాగ్యహానిర్భయం క్రూరహ బంధువైరం ధనక్షయం, చతుర్థ స్థానమందు కుజుడు ఉండడం వల్ల కూడా అటు కొంచెం మానసిక భయానికి కారణం. ఇక్కడ చూడండి, రవి మానసిక ధైర్యానికి అవకాశాన్ని ఇస్తే కుజుడు మనోభయానికి అవకాశాన్ని కల్పిస్తున్నాడు. కాబట్టి దీనివల్ల ఏమవుతుంది, రెండిటి తాలూకు ఫలితం వస్తుంది. ఒకానొక సందర్భంలో బాగా ధైర్యంగా ఉంటారు, ఒకానొక సందర్భంలో బాగా భయపడుతూ ఉంటారు. ఇలా మిశ్రమమైనటువంటి వాతావరణం ఉంటుంది. ప్రత్యేకించి ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేవు, అలానే వచ్చినటువంటి రూపాయి జేబులోకి వెళ్ళదు, ఖర్చు అవుతూనే ఉంటుంది. ఇటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ వారంలో మిథున రాశి వారికి ప్రత్యేకించి కనబడుతూ ఉంటాయి. ఉద్యోగపరమైనటువంటి ఒడిదుడుకులు, ఒత్తిడి ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. ఈ వారంలో మిథున రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు.